మోకాళ్ళ నొప్పి అనగానే ప్రతి ఒక్కరు ఏం చేస్తే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ వీక్‌లో ఒక క్లయింట్ చూశాను. 20 ఇయర్సో, 25 ఇయర్స్ ఉంటాయి. సో, నీ పెయిన్ వచ్చారు. సో, మనకి నీ పెయిన్ అనగానే ఫస్ట్ మన బ్రెయిన్‌లోకి వచ్చేది ఏంటంటే మోకాళ్ళు ఇరిగిపోయాయి. ఇంక నా పని అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటది. సో, ఇది ప్రతి నీ పెయిన్ అన్నది మోకాళ్ళ జాయింట్ నీ పెయిన్ కాదండి. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. లేకపోతే రూట్ కాజ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి వైడర్ పెల్విస్ మూలన ఐటీ బ్యాండ్ అంటాం. అంటే ఈ తొడ ఔటర్ భాగంలో ఉన్న ఒక బ్యాండ్ లాంటిది టైట్ అవ్వటం మూలన మోకాలు చెప్పు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫ్లాట్ ఫీట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫీట్ మూలన టిబియాలిస్ పోస్టీరియర్ మజిల్ ఉంటుంది. అది వీక్ అవ్వటం మూలన నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి షిన్ పెయిన్స్ ఉండొచ్చు. సో, దాని మూలన నీ పెయిన్ రావచ్చు. సో, కొంతమందికి మనకి ఏంటంటే బాగా తెలియకుండానే ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ అని లేకపోతే ప్రొలాంగ్డ్ జాగింగ్ అని వాకింగ్ అని చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా నీ పెయిన్ రావచ్చు. సో, ప్రతి ఒక్క నీ పెయిన్ మనకు అరుగుదల ద్వారా వచ్చే నీ పెయిన్ అయితే కాదండి. సో, దీనికి మనం చేయాల్సింది ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకొని ఇది మోకాలు చెప్పు నొప్పా లేకపోతే మోకాలు జాయింట్ నొప్పా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టు మోకాలు నొప్పి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అంటే మోకాలు అరగడం. ఈ మోకాలు అరగడంలో కూడా మనకి చాలా కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మోకాలు నొప్పి తీసుకుందాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు పట్టలో ఫిమరల్ పెయిన్ అంటే మోకాలు చెప్పు నొప్పి. ఇంకోటి మోకాలు నీ జాయింట్ పెయిన్. ఈ మోకాలు చెప్పు నొప్పి అనేది మనం కంప్లీట్‌గా తగ్గించేయచ్చు ఫిజియో ద్వారా. అదే గనక ఈ అరుగుదల ద్వారా వచ్చే ఏదైతే ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయో వాటిని కూడా ఒక సర్టైన్ స్టేజ్ వరకే మనం ప్రివెంట్ చేయొచ్చండి. అట్ ద సేమ్ టైం అది మళ్ళీ రాకుండా కూడా మనం ఆపొచ్చు. అదే మనకు సివియర్ కండిషన్స్ అంటే మోకాలు బాగా అరిగిపోయి ఒక డిఫార్మిటీ అంటాం. మనకి ఇప్పుడు చిన్నప్పుడు మనం ఊళ్ళలో కానీ లేకపోతే డిఫరెంట్ విలేజెస్‌లో చూస్తే కనుక ఇలా కాళ్ళు వంకర్లు పోవడం లేకపోతే బయటకు వంకర్లు పోవడం ఉంటాయి కదా. ఆ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత ఫిజియో అనేది దాదాపుగా పని చేయకపోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ప్రీహాబ్ అంటాం. అంటే ఇప్పుడు కొంతమంది సర్జరీకి వెళ్తారు కదా మోకాలు నొప్పులు. దానికి కూడా ముందుగా మేము కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం. తద్వారా ఏమవుతుందంటే ఆ మోకాళ్ళు జాయింట్ కొంచెం మూవ్‌మెంట్ పెంచొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ మజిల్స్ యొక్క యాక్టివిటీని పెంచొచ్చు. సో, ఏమవుతుందంటే సర్జరీ తర్వాత కూడా వాళ్ళు తొందరగా అంటే ప్రోగ్రెషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి టైలర్ మేడ్ ఉంటుంది. అంటే తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఎక్సర్సైజు, మిడిల్‌గా అంటే ఒక మోడరేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఎక్సర్సైజ్, ఎక్స్‌క్రూషియేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఎక్సర్సైజ్. సో, ఈ మోడరేట్ నుంచి మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఫిజియో ద్వారా మనం మోకాలు నొప్పిని అరికట్టవచ్చు. ఈ ఏదైతే బాగా అరిగిపోయిందో దానికి మాత్రం చాలా వరకు మీకు తెలిసినట్టు మోకాలు మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఆ పెయిన్‌ని రిలీవ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రూట్ కాజ్ చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా నీ పెయిన్ వస్తుంది. సో, చాలామంది ఏం చేస్తారు నాకు నీ పెయిన్ వస్తుంది అనగానే మనం ఏమనుకుంటాం మోకాలు చెప్పు నొప్పో లేకపోతే మోకాలు జాయింట్ అరిగిపోయింది అనుకుంటాం. కానీ రూట్ కాజ్ వచ్చి ఫ్లాట్ ఫీట్ అంటే పాదం ఇట్లా స్ట్రైట్‌గా ఉండటం వలన వచ్చే అవకాశం ఉంటుంది. సో, వాళ్ళకి ఏం చేస్తాం మనం మోకాళ్ళని ఎక్కువ ట్రీట్ చేయం. సో, ఏదైతే ఫ్లాట్ ఫీట్ ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మోకాలు నొప్పి తగ్గుతుంది. సో, ఈ విధంగా రూట్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హిస్టరీ కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏ యాక్టివిటీస్‌లో పెయిన్ వస్తుంది అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం దానికి ఒక కంక్లూజన్‌కి అంటే మోకాలు నొప్పిని తగ్గించొచ్చా లేకపోతే తగ్గించలేమా? ఇది మా ఫిజియో చేతిలో ఉంటుందా? లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పాలనేది చూసుకోవచ్చండి. సో, ఈ విధంగా కొన్ని కండిషన్లు మాత్రం పూర్తిగా అరికట్టవచ్చు. కొన్ని కండిషన్లు మాత్రం అరికట్టడానికి చాలా కొంచెం డిఫికల్టీగా ఉంటుంది.